ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 5వ అధ్యాయము 10వ వచనం నుండి 18 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము గదా, నీవు నీ పరుపు ఎత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపు ఎత్తుకొని నడుమని నాతో చెప్పిన నేను. వారు, నీ పరుపు ఎత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడెవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటున గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. అటు తరువాత యేసు దేవాలయములో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పెను. వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు గనుక నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతి దినాచార మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ప్రియ దేవునికి బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు అందరికీ మంచి చేయాలని కోరుకునేవాడు. అందరి జీవితంలో అద్భుతాలు చేయాలి, అద్భుత దైవక స్వస్థత పొందాలి, అందరూ ఆయనకు మహిమకరంగా ఉండాలని అట్టి అనుభూతిని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడు. అయితే ప్రతి స్థలములో ఆయనకంటూ వ్యతిరేకమైన వ్యక్తులు లేకపోలేదు. బెత్సెదా కోనేటి దగ్గర ఉన్నారు, యెరూషలేములో ఉన్నారు, దేవాలయములో ఉన్నారు, జనుల మధ్య ఉన్నారు. ఆయన సంచరించి దైవికమైన వర్తమానము అందించే ప్రతి స్థలములోనూ, ఆయన స్వస్థపరిచి ప్రజలకు మంచి చేసేటటువంటి ప్రతి పరిసరాల్లోనూ వ్యతిరేకమైన శత్రువులు తను వెనువెంట మరి ఆయనను వెంబడించక మానలేదు. ఇక్కడ పక్షవాయు గల వ్యక్తి తన యొక్క పాపరోత జీవితాన్ని బట్టి ఆయన 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడుగా పడి ఉన్నాడు. అప్పుడు ఈ అధికారులు కానీ ఏ ఒక్కరూ ఏమీ చేయలేకపోయారు. కానీ యేసే తనను స్వస్థపరిచిన తర్వాత ఇక యేసుకు వ్యతిరేకంగా నిలబడడం జరుగుతుంది. ఆ దినం విశ్రాంతి దినం కనుక యూదులు, ఇది విశ్రాంతి దినం కదా, నువ్వు నీ పరుపు ఎత్తుకొన తగదే అని ఆ స్వస్థత పొందిన వానితో చెప్పి తనను బాధిస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభువారు నీ పరుపు ఎత్తుకొని నడుమని చెప్పడం అనేది అది విశ్రాంతి దినం. వారి ఉద్దేశం ప్రకారంగా ఏంటంటే విశ్రాంతి దినమున ఏ బరువు మోయకూడదు. వింటున్నారా దేవుని బిడ్డలారా? విశ్రాంతి దినము మనం బోల్డెని పనులు చేస్తుంటాం, రకరకాల కబుర్లు చెప్పుకుంటాం. ఎందుకంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు అంటాడు, విశ్రాంతి దినమున మీకు ఇష్టమైన పనులు చేయొద్దు, వ్యాపారము చేయకూడదు, లోకవార్తలు చెప్పుకొనకూడదు. అది దేవునికి ప్రతిష్ఠిత దినము కనుక మీరు ఊరుకుని ఉండాలి. ఆ దినము దేవుని ఆరాధించాలి. యూదులు అది పట్టుకొని యేసు ప్రభువారు చేసినటువంటి స్వస్థత
ఆయనకి పరుపు ఎత్తుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోమని చెప్పడం వారు తప్పు పడుతున్నారు. అందుకే వారు అసలు ఇది విశ్రాంతి దినము, నువ్వు పరుపు మోసుకుని వెళ్ళడం అది తగదు, మరి నువ్వు ఎందుకు ఈ విధంగా పరుపు మోసుకొని వెళుతున్నావని ఆ వ్యక్తిని మరి అడిగినప్పుడు యేసు ప్రభువారు ఆ వ్యక్తికి తెలియదు వాస్తవాన్ని. కనుక ఆ యేసు ప్రభును ఎరుగని ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపు ఎత్తుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపోమన్నాడు కనుక నేను నా పరుపు ఎత్తుకొని వెళ్ళిపోతున్నానని చెప్పి అక్కడ ఉన్నటువంటి మరి ఆ పరిచయులతో లేక యేసయ్యకి వ్యతిరేకమైన వారితో మాట్లాడుతున్నాడు. అయితే నీ పరుపు ఎత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడు ఎవడు అని ఆయనకి అడుగుతున్నాడు. నీకు స్వస్థపరిచిన వాడే నీకు పరుపు ఎత్తుకొని నడుమన్నాడు కదా, ఆ పరుపు ఎత్తుకొని నడుమని చెప్పిన వాడు ఎవరు, ఆయన పేరు నీకు తెలుసా అని ఆయనను అడిగినప్పుడు ఆయన ఎవడో స్వస్థత పొందిన వారికి అసలు తెలియదు. అతను యేసు ప్రభువు అన్న సంగతి ఆ వ్యక్తికి తెలియదు. ఎందుకంటే అక్కడ చాలామంది జనులు ఉన్నారు. నీ పరుపు ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోమని ఒక మాట చెప్పి యేసు ప్రభువారు జనసమూహల మధ్య నుంచి ఆయన వెళ్ళిపోయాడు. కనుక ఆ వ్యక్తికి యేసు ప్రభును ఆయన సంపూర్ణంగా గ్రహించక ఇప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పే మాట తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఆ జనసమూహము ఆయన ఆ యొక్క శత్రువులు ఆయన చుట్టూ ముట్టి ఆయనను అడుగుతున్నప్పుడు అనుకోకుండా యేసు ప్రభువారు దేవాలయంలో ఆ పండుగ సమయంలో హఠాత్తుగా ఈ వ్యక్తిని కలుసుకొని, ఇదిగో నువ్వు స్వస్థత పొందావు, నువ్వు బాగుపడ్డావు కదా, నువ్వు ఈరోజు ఆ పక్షవాయువు రావడానికి గల కారణాలు నీ పాపమే, మరలా నువ్వు పాపం చేయొద్దు, మరి ఎక్కువగా కీడు నీకు కలుగుకున్నట్లుగా ఇక నువ్వు పాపము చేయకు. నా ప్రియ సోదరి సహోదరుడా, చాలామంది ఎందుకు ఈ మాయ రోగం నాకు వచ్చింది అంటుంటారు కదా. మనం ఎప్పుడైతే పాపము చేస్తున్నామో, పొరపాట్లు చేస్తున్నామో, మన శరీరానికి ఈ రోగముల చేత పీడించబడుతున్నాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వస్థతనిచ్చి మనకు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత మరలా ఆ తప్పులు చేయడానికి మనము ముందడుగు వేయకూడదు. చాలామంది ఆ విషయంలో అజాగ్రత్త పాటిస్తారు. బాగైపోయాం కాబట్టి మనం ఎలా నడిచినా పర్వాలేదు అనుకుంటారు. వద్దు, మరీ ఎక్కువగా కీడు అంటే నువ్వు ఏ జబ్బుతో ప్రభు దగ్గరికి వచ్చావో, ప్రభు నిన్ను స్వస్థపరిచాడో, నువ్వు బాగుపడిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టి మళ్ళీ పాపం చేస్తున్నావు అనుకోండి, ఆ పాపం బట్టి మరి ఎక్కువ ఇంకా కీడు నీకు రాబోతుంది, మరి ఎక్కువ జబ్బు నీకు తాకబోతుంది. కనుక ప్రభు అంటున్నాడు, ఇక నువ్వు మళ్ళా పాపము చేయొద్దు, నువ్వు పరిశుద్ధంగా నీ జీవితము దేవునికి అప్పగించి నువ్వు బ్రతుకు. ఎలాంటి పొరపాటు చేయడానికి చేతులు చాపవద్దు, ఎల్లు అని చెప్పి తనను ఆయన హెచ్చరించి పోనిచ్చాడు. వాడు వెంటనే వెళ్ళి తనను స్వస్థపరిచింది యేసే అని యూదులకు తెలియచెప్పాడు. ఎవరైతే ఎవరు నిన్ను బాగు చేశాడు, ఎవరు నీకు పరుపు ఎత్తుకుని వెళ్ళమని చెప్పాడు, చెప్పు అంటుంటే ఇప్పుడు ఆయనకి అర్థమైంది, బోధకుడే నన్ను బాగు చేశాడు, యేసు ప్రభుయే నన్ను బాగు చేశాడని త్వరగా వెళ్ళి యూదులకు పరిచయులకు చెప్తా ఉన్నాడు. నన్ను బాగు చేసింది యేసు ప్రభువే, ఆ బోధకుడే అని చెప్పి ఆయన వారి ముందర ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియచేశాడు. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించి, గమనించండి, యేసు ప్రభువారు ఆ యొక్క కార్యములు, ఆ స్వస్థత కార్యక్రమాలు జరిగించినందుకు అది విశ్రాంతి దినము గనుక అనేక మంది మరి యేసు ప్రభును లేనిపోని మాటలతో దూషించటము ప్రారంభించారు. అనేక మంది ఆయనను హింసించడం అనేది చేస్తూ ఉన్నారు. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు గనుక
నేనును చేయుచున్నాను అని వారికి ఉత్తరం ఇచ్చాను. యేసు ప్రభువారు కేవలం ఈ పని చేసి తప్పు చేశాడనే కాదు, కానీ యేసు ప్రభువారు నా తండ్రి అని దేవుడైన యెహోవాకు ఆయన చెప్పాడు ఎందుకు అని ఇంకో పెద్ద తప్పుగా వారు ఎంచుకున్నారు. దేవునికి ఈయన తండ్రి అని చెప్పుకుంటున్నాడని వారిలో వారు విభిన్నమైన ఆలోచనతో యేసయ్యకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రెండు నేరములు యేసయ్య మీద మోపారు వాళ్ళు. ఒకటి, విశ్రాంతి దిన ఆచారము మీరుతున్నాడు. రెండు, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకుంటున్నాడు, దేవునితో సమానునిగా చేసుకుంటున్నాడు అని యూదులు ఆయనకు చంపేయాలని ఎక్కువగా ప్రయత్నము చేయడం జరుగుతుంది. అంటే ఈయన దేవునితో సమానంగా నేను దేవుని యొక్క కుమారుడని చెప్పుకుంటున్నాడు. ఒకవైపు విశ్రాంతి దినాన్ని మీరి దేవుని నామానికి, దేవుని మహోన్నత నామానికి ఈయన అవమానపరుస్తున్నాడు అని చెప్పేవారు ఈ రీతిగా ఎంచి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని ప్రియ బిడ్డలారా, ఈ యొక్క ప్రశస్తమైన సమయములు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం వింటున్నాం. మనము ప్రభు కొరకు నిక్కచ్చంగా జీవించినప్పుడు, ప్రభు కొరకు మనము దేవుని వాక్య ప్రకారం ఉన్నది ఉన్నట్లుగా బ్రతికినప్పుడు అనేక మంది మనకు తప్పు పట్టేవారు ఉంటారు. వారి ఆలోచనను అనుసరించి మనం జీవిస్తే మనం మంచి వాళ్ళంగా కనబడతాం, కానీ దేవుని దృష్టికి మనం తప్పిపోయిన వారం అవుతాం. యేసు ప్రభువారు విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరచడం అనేది దేవుని దృష్టికి అది మంచిది, కానీ మనుషుల దృష్టికి అది మంచిది కాదని వారు ఎంచుకుంటున్నారు. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో మనము దేవుని విషయంలో ఎప్పటికీ యథార్థంగా జీవిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనకొక ప్రేమగల తండ్రిగా ఉన్నాడు. యేసు ప్రభువారు పరలోకపు తండ్రికి తండ్రి అని సంబోధించడం యూదులకు నచ్చల. వీడేమనుకుంటున్నారంటే దేవునికి తన సొంత తండ్రి అని చెప్పుకుంటున్నాడు అని ఇంకా అతనికి చంపేయాలనుకున్నారు. ఈరోజు నా ప్రియ సోదరి సహోదరుడా, మనకి లోకంలో జీవించినంత కాలం మనకు తల్లి కానీ తండ్రి కానీ మనకు ప్రభుగా మన ప్రభుయే మనకు ఉన్నాడు. ఆయన విశ్వాసం ఉంచి తన కొరకు యథార్థంగా జీవించడానికి ప్రభుయే మనకు సహాయము చేయునుగాక. తలనుంచుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల తండ్రి, మీకు వందనాలు. అమూల్యమని మీ ప్రేమ, మీ యొక్క కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ ప్రేమ ఎంతో గొప్పది, ఉన్నతమైనది. మీ యొక్క కృప ఎంతో శ్రేష్టమైనది. ప్రభువా, ఈ ప్రశస్తమైన సమయంలో మీ ప్రేమ ద్వారా మీ యొక్క కృపను బట్టి మేము విమోచించబడి ఉన్నాం. తండ్రి, మీ మాట యందు విశ్వాసం ఉంచి లోకంలో ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని ఎదిరించి మీ కొరకు నిలిచే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మనను దీవించునుగాక.